టీ20లో రోహిత్ వారసుడు హార్దిక్ పాండ్యానేనా? త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్లో పొట్టి క్రికెట్కు రోహిత్ గుడ్ బై చెప్పడంతో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా మారిపోయింది. అయితే రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్యానే వ్యవహరించాడు. సాధారణంగా వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తారనే చర్చ ఉంది. పైగా హార్దిక్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్లో బ్యాటింగ్, బౌలింగ్లోనూ రాణించాడు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా ఆడాడు. ఆటలో పరిణితి చూపించాడు. ఫైనల్లోనూ కీలక వికెట్లు సాధించాడు. డేంజరస్ ప్లేయర్ క్లాసెన్ను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో సౌత్ ఆఫ్రికాకు 16 పరుగులు అవసరమైన సమయంలోనూ మాయ చేశాడు. డేవిడ్ మిల్లర్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మ్యాచ్ గతినే మార్చేశాడు. టీమిండియాకు అడ్వాంటేజ్గా నిలిచాడు. నిజానికి వరల్డ్ కప్కు ముందు హార్దిక్ పాండ్యా బాగా ట్రోల్ అయ్యాడు. టీమిండియాలో పాండ్యా అవసరమా అనే చర్చ జరిగింది. హార్దిక్ ప్లేస్లో మరో యువ ప్లేయర్కు ఛాన్స్ ఇవ్వాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు మద్దతుగా నిలిచింది. హార్దిక్కు ప్రత్యామ్నాయమే లేదని నమ్మింది. జట్టులో కొనసాగించింది. ఓ దశలో కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్కు కూడా పాండ్యాను ఎంపిక చేయడం ఇష్టం లేదని ప్రచారం జరిగింది. అయితే ఎంతలా విమర్శలు వచ్చినా హార్దిక్ మాత్రం అసలైన సమయంలో రాణించాడు. పక్కా ఆల్రౌండర్గా మంచి మార్కులు కొట్టేశాడు. నిజానికి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు మారాక టఫ్ టైమ్ను ఫేస్ చేశాడు. కెప్టెన్గా జట్టును సరిగా నడిపించలేకపోయాడు. ప్లేయర్గాను విఫలమయ్యాడు. బ్యాటర్గా ఇంపాక్ట్ చూపించలేదు. బౌలర్గాను తేలిపాడు. దీంతో హార్దిక్ పాండ్యా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇమేజ్ డ్యామేజ్ అయింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా తెచ్చుకున్న పేరంతా పోయిందనే చర్చ జరిగింది. కానీ తన టైం కోసం హార్దిక్ ఎదురు చూశాడు. తానేంటో మళ్లీ చాటుకునేందుకు వరల్డ్ కప్ నే వేదికగా చేసుకోవాలనుకున్నాడు. వార్మప్ మ్యాచ్ నుంచి వేట మొదలుపెట్టాడు. అంచనాలకు మించి హిట్ అయ్యాడు. గ్రూప్ దశ, సూపర్ 8 దశ, ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్ల్లోనూ స్టామినా చూపించాడు. విమర్శించిన వాళ్లే పొగిడేలా సత్తా చాటాడు. దీంతో పాండ్యా పేరు ఇప్పుడు మోగిపోతోంది. కెప్టెన్సీ రేసులోనూ టాప్ గేర్ మీదున్నాడు. గతంలో కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. పాండ్యాకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాడు. వరల్డ్ కప్కు ముందు పాండ్యా ఫామ్పై ప్రశ్నలు వినిపించాయన్నాడు. అయితే సెలెక్టర్లు నమ్మకం ఉంచారని గుర్తు చేశాడు. ఆ నమ్మకానికి తగినట్టే ఆడాడని ప్రశంసించాడు. కెప్టెన్సీపై సెలెక్టర్లదే ఫైనల్ డెసిషన్ అన్నాడు. శ్రీలంక టూర్ నుంచి పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మొత్తంగా సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.